Hi students, welcome to KMS tutorial. ప్రీవియస్ సెక్షన్‌లో నేను ఆల్రెడీ పార్ట్ 1 ఈ టిప్స్ టు మేనేజ్ టైమ్ ఇన్ ఎగ్జామ్ హాల్ ఈ ప్రీవియస్ సెక్షన్‌లో ఆల్రెడీ మీకు ఏ విధంగా మనం ఏమేమి థింగ్స్ తీసుకెళ్ళాలి ఎగ్జామ్ హాల్‌కి నెక్స్ట్ ఓకేనా. తర్వాత వచ్చి ఏ విధంగా ఎగ్జామ్ హాల్‌లో మనం కూల్ అండ్ కాన్ఫిడెన్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చి మన సరౌండింగ్స్‌ని మనం ఏ విధంగా ఇగ్నోర్ చేయాలి. ఓకేనా. ఓఎంఆర్ షీట్ గాని వచ్చినట్లయితే మనకి ఓఎంఆర్ షీట్ మనం సిగ్నేచర్ మాత్రమే పెట్టేది. ఇంక మిగతా మొత్తం కంప్లీట్‌గా మనకి ఓఎంఆర్ షీట్ అనేది ప్రింటెడే వచ్చేస్తుందని చెప్పి కూడా మీకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ RGUKT సెట్ ఓఎంఆర్ షీట్ క్యాండిడేట్ కాపీ కూడా మీకు ఇక్కడ ఆ వీడియోలో చూపించడం జరిగింది. అయితే అట్ ది సేమ్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వచ్చి ఏ విధంగా మనం ఓఎంఆర్ షీట్‌లో బబ్లింగ్ చేయాలి. ఎలా చేస్తే మనకి కరెక్ట్ అవుతుంది. ఎలా చేస్తే ఇన్‌వాలిడ్ అవుతుంది అని కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోని గాని మీరు గాని చెక్ చేశారంటే మీకు కంప్లీట్‌గా ఓఎంఆర్ షీట్ ఏ విధంగా మనం బబుల్ చేయాలి. నెక్స్ట్ కంప్లీట్‌గా మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ సెక్షన్‌లో మనం ఏ విధంగా మనం కంప్లీట్‌గా టైమ్ అనేది మేనేజ్ చేయాలి. టైమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వితిన్ 2 అవర్స్ టైమ్‌లో మనం కంప్లీట్‌గా క్వెషన్ పేపర్‌ని 100% ఆన్సర్స్ అనేటివి చేయాల్సొస్తుంది. ఒకవేళ అలా చేయలేకపోయే పరిస్థితి ఏమవుతుంది, ఈ త్రూఅవుట్ ఇయర్ గాని మంత్స్ ఆఫ్ అవర్ ప్రిపరేషన్ అనేది కంప్లీట్‌గా వేస్ట్ అయిపోతుందన్నమాట. కాబట్టి అట్ ది సేమ్ టైమ్ సమ్ పీపుల్ ఇప్పుడు మన ప్లాన్ ఆఫ్ టైమ్ గాని వచ్చినట్లయితే సమ్ పీపుల్ ఏం చేస్తారు, ఇనిషియల్‌లో వచ్చి ఇప్పుడే స్టార్ట్ అయిన ఎగ్జామ్ అంటే స్లోగా స్టార్ట్ చేస్తారు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్‌కి వచ్చేటప్పటికి రష్‌గా ఫాస్ట్ హరీ బరీగా చేయడం స్టార్ట్ చేస్తాం. అలా ఎప్పుడు కూడా ఉండదు. ఇనిషియల్ నుంచి కూడా మనం మన టైమ్‌ని ట్రాక్ చేసుకుంటూ బిగినింగ్ నుంచే మనం ప్లాన్‌గా రాసుకుంటూ రావాలండి. ఇప్పుడు మనకి 50% టైం మనకి అయిపోయిందంటే క్వెషన్ పేపర్‌లో కూడా మనం 50% క్వెషన్స్ అనేటివి ఆన్సర్ చేసేసుండాలనమాట. ఓకేనా. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు గాని మనం గాని చూసినట్లయితే ఈ ఆర్‌జీకేటీ సెట్ 2 అవర్స్ టైం మనకి కంప్లీట్‌గా 100 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. అన్నీ కూడా మనకి మల్టిపుల్ చాయిస్ క్వెషన్సే. కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆ టైం అనే దాన్ని మొత్తం కంప్లీట్‌గా ఎవ్రీ సెక్షన్‌కి ఇంత టైం అని మనం ముందుగానే డిసైడ్ చేసుకొని ఆల్రెడీ మనం డైరెక్ట్ ఎగ్జామ్‌కెళ్ళకుండా ముందుగానే ఒక 5, 10 మాక్ టెస్ట్ ప్రాక్టీస్ జేయాలి. మనకి ఇంకొక వారం రోజులే ఉంది. ఇంకొక 5, 6 డేసే ఉంది మనకి. ఈ 5, 6 డేస్‌ని అట్‌లీస్ట్ ఇప్పటి వరకు ఎవరైనా రాయకుండా ఉంటే మోడల్ టెస్ట్ రాయండి. ప్రాక్టీస్ టెస్ట్. రాసినప్పుడు మాత్రం మీకు టైం ఏ విధంగా మేనేజ్ జేయాలి అనేది మీకు ఐడియా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి మీరు అసల మొత్తం కంప్లీట్‌గా 2 అవర్స్ టైమ్‌ని 4 పార్ట్స్‌గా డివైడ్ జేయాలన్నమాట. ఎందుకంటే మనకుండే సెక్షన్స్ ఏంటి బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్. బయాలజీ 20 మార్క్స్‌కి, ఫిజికల్ సైన్స్ అదే కెమిస్ట్రీ, ఫిజిక్స్ 2 కలిపి మనకి 40 మార్క్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ వచ్చి మనకి 40 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ నేనేం చేశాను మొత్తం టైం మొత్తాన్ని 4 పార్ట్స్‌గా డివైడ్ చేశాను. ఇప్పుడు చూడండి మీకు బయాలజీ అనేది అన్నిటికంటే ఈజియెస్ట్ సెక్షన్ అది. డైరెక్ట్‌గా మీరు ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి బయాలజీ 15 మినిట్స్ టైం తీసుకోండి. కెమిస్ట్రీ కూడా మనకి పెద్ద కాలిక్యులేషన్ ఏమి ఉండదు. ఓకేనా. 15 మినిట్స్ టైం తీసుకోండి. ఫిజిక్స్‌కి ఒక 15 మినిట్స్ టైం ఇచ్చాను. అంటే కంప్లీట్ 60% ఆఫ్ క్వెషన్ పేపర్ వచ్చి మనం 45 మినిట్స్‌లో చేసేయాలి. ఎందుకంటే అవన్నీ కూడా మనకు తెలిస్తే పెడతాం. లేకపోతే అంతటితో స్కిప్ చేసేస్తాం అంతే. ఆ విధంగా అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు 20 క్వెషన్స్ బయాలజీ 20 క్వెషన్స్ మీకు తెలిస్తేనే టచ్ చేయాలి. అంతేగాని గెస్ చేసి ఏది పెట్టొద్దు. అలాగే వదిలేసేయండి. ఓకేనా. అది ఎలాగనేది మీకు నెక్స్ట్ సెక్షన్‌లో చెప్పుకుంటా వస్తాను ఎలాగనేది. నెక్స్ట్ సేమ్ మ్యాథమెటిక్స్ సెక్షన్‌కి వచ్చాక మనం అట్‌లీస్ట్ 1 అవర్ టైమ్ అన్నా మనం ఉంచుకోవాలి మ్యాథమెటిక్స్. ఎందుకంటే అన్ని కాలిక్యులేషన్స్ లెంతీగా మీరు అందులో మన అకాడమిక్‌కి అలవాటు పడిపోయి ఉంటాం కాబట్టి ఓకేనా. కాలిక్యులేషన్ నిదానంగా చేస్తూ ఉంటాం. అక్కడ ఫాస్ట్‌గా చేసినప్పుడే మనం టైమ్ మేనేజ్ చేయగలుగుతాం. లేదంటే ఏమవుతుందంటే మ్యాథమెటిక్స్‌లో ఉన్నటువంటి ఆ 40 క్వెషన్స్ ఆన్సర్ చేసేదానికి సరిపోదు. అందులో మన ఆర్జికేట్ సెట్ క్వెషన్ పేపర్ అనేది కంప్లీట్‌గా లెంతీగా కాన్సెప్ట్ బేస్డ్‌గా ఉంటది. టైమ్ మేనేజ్ చేయలేదంటే ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ సెక్షన్ నువ్వు చేయలేవు. అందుకోసమని నేనేం చేశానంటే ఈ 3 60 మార్క్స్ సెక్షన్ వరకి మీరు ప్రతి 45 మినిట్స్ టైమ్ ఇచ్చాను. రిమైన్ 1 అవర్ 15 మినిట్స్ టైమ్ మన మ్యాథమెటిక్స్ మనం స్పెండ్ చేసినప్పుడు మాత్రం మనం కంప్లీట్‌గా ఆ మ్యాథమెటిక్స్ 40 మార్క్స్ మనం ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం ఎగ్జామినేషన్ ఎప్పుడు కూడా మనం అక్కడ రష్‌గా అంటే హరీ బరీగా అలాగనేది ఎప్పుడు కూడా ఉండకూడదనమాట. ఇప్పుడు ఒక క్వెషన్స్ అనేటివి ఒక క్వెషన్ ఉంది. ఏదో టక్కన చదివేసి పెట్టేయడం అలా ఉండకూడదు. వెంటనే ఒక క్వెషన్స్ అనేదాన్ని మనం ఒకటికి 2 సార్లు చదివి ఓకేనా. ఒకవేళ క్వెషన్ లెంతీగా ఉందనుకో ఒకసారి చదువుకొని పోయేటప్పుడే మనం ఏం చేయాలంటే అండర్‌లైన్ చేసుకోవాలి. మెయిన్ కీ పాయింట్స్ అనేటివి అండర్‌లైన్ చేసుకుంటూ ఎళ్ళిపోయేసి, అప్పుడు నేను నెక్స్ట్ టైమ్ చూసినప్పుడు ఏం చేయాలి? ఆ కీ పాయింట్స్ చూసుకుంటూ ఆప్షన్స్‌కెళ్ళిపోవాలి. అంటే 3, 4 టైమ్స్ నువ్వు క్వెషన్‌ని లెంగ్తీగా ఉన్న క్వెషన్ చదువుకుంటా ఉన్నావనుకో అక్కడ కూడా టైమ్ వేస్ట్ అయిపోతుందన్నమాట. ఓకేనా? అట్ ది సేమ్ టైమ్ ఇమ్మీడియేట్‌గా ఒక క్వెషన్‌కి ఆన్సర్ పెట్టి వెంటనే మనం డబుల్ ఓఎంఆర్ షీట్‌లో సర్కిల్ అనేది అంటే ఆ బబుల్ అనేది చేసేయకూడదు వెంటనే. ఏం చేయాలండి అక్కడ ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని అప్పుడు ఫైనల్‌గా మనం ఆన్సర్ పెట్టాలి. ఎందుకంటే సమ్ క్వెషన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీడీ 4 ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ ఆప్షన్‌కొచ్చేటప్పటికి ఒకవేళ అది కరెక్ట్ అనిపించేసింది. టక్కన ఓఎంఆర్ షీట్‌లో ఏ ఉద్దేశం అనుకో. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఆప్షన్ చూస్తే ఆల్ ఆఫ్ ది అబోవ్ ఉండొచ్చు. మిగతా 2 కూడా కరెక్ట్ అయ్యాయి. అలాంటప్పుడు మనకి మిస్టేక్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓఎంఆర్ షీట్ అనేది మనం పెన్‌తో ఫిల్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా? మనం బబుల్ చేస్తున్నాం కాబట్టి. కాబట్టి ఇక్కడ మెయిన్ మనం చేయాల్సిందేంటంటే నేను ఆల్రెడీ ముందు సెక్షన్‌లో చెప్పాను నేను. ఓకేనా? దీని బిఫోర్ పార్ట్ 1 వీడియోలో.
పెన్సిల్ కూడా తీసుకెళ్ళండి అని చెప్పి. డైరెక్ట్‌గా మనం పెన్‌తో కాకుండా ఒక సైడ్ ఒక క్వెషన్ పేపర్ చూసాను. 3, 4 క్వెషన్స్ ఉంటాయి. అది ఏ సెక్షన్ అయినా కావచ్చు. ఇక్కడ ఫిజికల్ సైన్స్, బయాలజీ ఏదైనా కావచ్చు. ఆ 3, 4 క్వెషన్స్‌కి ఆన్సర్ మనకి ఆ క్వెషన్ పేపర్‌లో టిక్ కొట్టేసుకోండి. అప్పుడు ఓఎంఆర్ షీట్‌కి వచ్చేటప్పుడు ఆ పెన్సిల్‌తో జస్ట్ ఒక చుక్కలాగా అక్కడ పెట్టుకోండి ఒక మిడిల్‌లో. అప్పుడు ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు పెన్‌తో చేసుకోండనమాట. ఓకేనా? అప్పుడు మనకేమవుతుంది, ఒక సైడ్ ఉన్నటువంటి 3, 4 క్వెషన్స్ నువ్వు చేసేసి నువ్వక్కడ దాన్ని పెన్సిల్‌తో నువ్వు ఓఎంఆర్ షీట్‌లో చిన్న డాట్‌లా పెట్టేసుకుంటావు. అప్పుడు ఒకసారి రెఫర్ చేసుకొని ఓకే. దీనికి ఇది అన్నట్టుగా. అప్పుడు డైరెక్ట్‌గా దాని మీద రుద్దేయొచ్చు. పెన్సిల్ కాబట్టి అది మన పెన్‌తో రుద్దినప్పుడు దాంట్లో కలిసిపోతుంది. ఓకేనా? అలా చేసినప్పుడు ఏంటంటే మిస్టేక్ చేయకుండా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైము నీకా 4 ఆర్ 5 క్వెషన్స్ నువ్వు బబుల్ చేసేటప్పుడు అట్‌లీస్ట్ ఓ 30 సెకండ్స్, 40 సెకండ్స్ పడతది. మైండ్ కూడా కొంచెం రిలీఫ్ అవుద్దనమాట. ఓకేనా? అలాగ చేయండి. అంతేగాని డైరెక్ట్‌గా పెన్‌తో ఇమ్మీడియేట్‌గా సర్కిల్ చేసేయొద్దు. ఒక క్వెషన్ ఆన్సర్ చేసిన తర్వాత ఆప్షన్స్ అన్ని చూసుకొని జాగ్రత్తగా పెట్టాలనమాట. ఓకేనా? ఎందుకంటే సమ్ క్వెషన్స్‌కి ఆల్ ఆఫ్ ది అబోవ్ ఆప్షన్స్ అనేటివి ఉండేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం మ్యాథమెటిక్స్ సెక్షన్ గాని వచ్చినట్లయితే ఎంటైర్ క్వెషన్ పేపర్ మ్యాథమెటిక్స్ సెక్షన్ మనం ఏం చేయాలంటే క్వెషన్ పేపర్‌ని ముందసల ఒకసారి చదవాలి మొత్తం. అది ఎలాగంటే చూడండి. అదే ఆర్డర్‌లో మనం ఎప్పుడు కూడా చేసుకుంటాం. మన 40 మార్క్స్‌కి మ్యాథమెటిక్స్ ఉంది మనకి. 40 మార్క్స్ మ్యాథమెటిక్స్ ఉన్నప్పుడు 40 మార్క్స్ అదే ఆర్డర్‌లో 1, 2, 3, 4 అదే విధంగా చేసుకుంటే ఎళ్ళకూడదు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈజియెస్ట్ క్వెషన్స్ కొన్ని ఉంటాయి. ఔట్ ఆఫ్ 40 క్వెషన్స్‌లో మనకు గాని అబ్జర్వ్ చేస్తే మీరు 15 క్వెషన్స్ నువ్వు డైరెక్ట్‌గా చూడంగానే కాలిక్యులేషన్ ఏం లేకుండా పెట్టొచ్చు. అవి ఒకే దగ్గర ఉండవు. అక్కడొకటి, అక్కడొకటి, అక్కడొకటి అలా ఉంటాయి. మనం ఏం చేయాలంటే అప్పుడు క్వెషన్ పేపర్‌ని అదే ఆర్డర్‌లో ఫాలో కాకూడదు. ఓకేనా? మనకి ఫస్ట్ చదువుకుంటూ ఎళ్ళిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడంగానే మనకు అర్థమైపోద్ది. మొత్తం చదువు బిల్ల. చూడంగానే టక్ ఇది మనకు తెలిసేదే తెలిసిపోతది. టక్కున ఆన్సర్ జరుగుతుంటే మొత్తం చదువు. లేదంటే నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళిపో. ఆ విధంగా నువ్వు క్వెషన్ పేపర్ మొత్తం లైట్‌గా చదువుకుంటా వచ్చేయొచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఇమ్మీడియేట్‌గా చూడంగానే పెట్టే వాటిలకి ఏం చేస్తావు ఆన్సర్ చేసేసుకుంటావు. ఆ విధంగా నువ్వు ఫిల్టర్ చేసుకుంటూ వచ్చేటప్పటికి అరౌండ్ 10-15 క్వెషన్స్ వితౌట్ కాలిక్యులేషన్స్ మనకి ఆన్సర్స్ వచ్చేస్తాయి. వాటిని నువ్వేం చేయాలి? ప్రతి దాన్ని పెట్టుకున్నప్పుడే ఓఎంఆర్ షీట్‌లో జస్ట్ పెన్సిల్‌తో అలా డాట్ పెట్టుకో. అప్పుడు ఒకసారి వాటిని రెఫర్ చేసుకొని వాటిని మొత్తాన్ని బబుల్ చేసేసేయి అప్పుడు. అప్పుడు నీకేమైపోతుంది మ్యాథమెటిక్స్ సెక్షన్ అరౌండ్ 40 క్వెషన్స్‌కి 10-15 క్వెషన్స్ నీకు అయిపోయాయి అక్కడ ఈజీగా. ఈజీగా ఉన్న క్వెషన్స్ అన్ని డైరెక్ట్ వితౌట్ కాలిక్యులేషన్స్ ఉండేటివన్నీ చేసేస్తావు. అట్ ది సేమ్ టైమ్ నీ క్వెషన్ పేపర్ కూడా నీ మైండ్‌లో వచ్చేస్తుంది. మొత్తం ఒకసారి మనం ఆల్రెడీ స్కాన్ చేసినట్టుగా క్విక్‌గా ఫాస్ట్‌గా చదువుకుంటా వచ్చేసాం కదా! మిగతా క్వెషన్స్ కూడా. అప్పుడు కంప్లీట్‌గా నీ క్వెషన్ పేపర్ మైండ్‌లో అయిపోతుంది. మన సబ్‌కాన్షియస్ మైండ్ ఏం చేస్తది తెలుసా? ఆటోమేటిక్‌గా మనం ఆలోచించకపోయినా గాని కొన్ని క్వెషన్స్ సరే ఆ క్వెషన్ నాకు రాదే, దాన్ని ఎలా చేస్తే వస్తది అన్నట్టుగా మనకు తెలియకుండా మన వాటి క్వెషన్స్ కూడా మనం థింక్ చేసేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇదన్నమాట నేను చెప్పి మెయిన్ క్వెషన్ పేపర్‌ని మ్యాథమెటిక్స్ సెక్షన్ 40 మార్క్స్‌కి అదే ఆర్డర్‌లో చేయొద్దు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. మీకు ఈజియెస్ట్‌గా ఉండేటివి చేసుకుంటా ఎళ్ళిపోండి ఫస్టు. అప్పుడు నెక్స్ట్ సెక్షన్‌కి అది నెక్స్ట్ సీలింగ్‌లో ఏమవుతది అప్పుడు మనకి, అప్పుడు ఈజీగా మనకు తెలిసినట్టు మాత్రం పెట్టుకుంటా వస్తాం. కొన్ని క్వెషన్స్ లెంతీగా అలా గూడా ఉంటాయవి. అలాంటి వాటిని వెంటనే టచ్ చేయకూడదు. లాస్ట్‌లో టచ్ చేయండి అప్పుడు. ఓకేనా? నెక్స్ట్ ఫిల్టరింగ్‌లో కొన్ని వచ్చేటివి ఫాస్ట్‌గా కాలిక్యులేషన్ చేయండి. లాస్ట్ ఫిల్టరింగ్‌లో అప్పుడేం చేస్తారు? ఇది మిగతా రిమైనింగ్ మొత్తం. ఇలా చేసే ఈ ప్రాసెస్‌లో మీరేం చేయాలో తెలుసా? ఆన్సర్ చేసిన దానికి పెన్సిల్‌తో టిక్ కొట్టుకోండి క్వెషన్ పేపర్‌లో. పెన్సిల్‌తోనే గాని, పెన్‌తో గాని క్వెషన్ పేపర్‌లో టిక్ కొట్టి పెట్టుకోండి. అప్పుడు మీకు తెలుస్తది ఏ క్వెషన్స్ మనం ఆన్సర్ చేయలేదని. ఓకేనా? నెక్స్ట్ మనం ఈ క్లూస్ అనేటివి యూజ్ చేయాలి మ్యాథమెటిక్స్ సెక్షన్ మనం గాని అటెంప్ట్ చేసేటప్పుడు. నేను చెప్పాను కదా ఆల్రెడీ కాలిక్యులేషన్స్ అప్పుడు క్వెషన్ అనేది లెంతీగా ఉంది. అలాంటి క్వెషన్స్ ఏం చేయాలంటే క్వెషన్స్ సమ్ క్వెషన్స్ ఎలా ఉంటాయంటే ఆప్షన్స్ ద్వారా కూడా వెళ్ళిపోవచ్చు. అప్పుడేం చేయాలంటే వాటిని ఆప్షన్స్ ద్వారా ఒకసారి చూడండి. చెక్ చేసి ఆ ఈక్వేషన్‌కి మనకిచ్చిన ఆప్షన్‌కి ఏదైతే బ్యాలెన్స్ ఉంటుందో అలాంటివి కూడా మనకు అవకాశం ఉంటుందన్నమాట ఆన్సర్ వచ్చేదానికి. అట్ ది సేమ్ టైమ్ కొన్ని క్వెషన్స్ మనకి మెన్సురేషన్ ఇలాంటివి గాని చూసామనుకో ఆన్సర్ సేమ్‌గా ఇచ్చుంటాడు. కానీ అక్కడ ఆ యొక్క మెజర్‌మెంట్స్ మాత్రం అంటే ఆ యూనిట్స్ మాత్రం డిఫరెంట్‌గా ఉంటాయి. అలాంటి క్వెషన్స్ కూడా అన్ని ఆప్షన్స్ ఉండవు. అప్పుడు వాటిని మాత్రం చూసి మనం ఫిల్టర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాచింగ్ అని వచ్చామనుకోండి మ్యాథమెటిక్స్ సెక్షన్‌లో మొత్తం వాడు మనకు చూడండి ఇది ఆల్రెడీ మనకి ఆర్జికేట్ మనకి ఇచ్చినటువంటి మోడల్ పేపర్‌లో నుంచి నేను ఒక స్కాన్ చేసి ఇక్కడ పెట్టాను. ఇప్పుడు చూడండి అక్కడ మనకు మొత్తం 4 ఆప్షన్స్ ఉంటాయి గదా! ఇటు సైడ్ 4 దానికి సంబంధించి మ్యాథ్ చేయమని ఇచ్చింటారు. ప్రతి దాన్ని చేసుకుంటా ఎళ్ళకూడదు. వాటిలో మనకి ఈజీగా ఏదైతే వస్తుందో దాన్ని చూసుకొని అప్పుడు ఆప్షన్‌కెళ్ళిపోవాలి. ఆప్షన్‌కెళ్ళినప్పుడు ఖచ్చితంగా నీకు ఔట్ ఆఫ్ 4 ఆప్షన్స్‌లో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. అప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏదైనా ఈజీగా ఉన్నప్పుడు చూడండి. అలా చేసుకుంటూ ఎళ్ళినప్పుడు మాత్రం మ్యాచింగ్ మనం చేయగలుగుతాం. లేదంటే మొత్తం 4 వన్ బై వన్ చేసుకుంటా వచ్చి అప్పుడు నువ్వు ఆప్షన్ చూసావనుకో ఖచ్చితంగా నీకు టైమ్ వేస్ట్ అవుతుంది. సేమ్ ఇప్పుడు ఈ క్వెషన్ చూడండి మనకు సిమిలర్ ట్రయాంగిల్స్ కంప్లీట్‌గా మొత్తం ఎంటైర్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఇచ్చినట్టుగా ఇచ్చాడు. ఇలాంటి క్వెషన్స్‌కి మనకి చూసేదానికి లెంతీగా ఉంది. ప్రతిదానికి కాలిక్యులేషన్ చేసేదానికి కొంచెం హార్డ్‌గానే ఉంది. కానీ ఈ క్వెషన్స్ వాడు కొంచెం కొన్ని ట్రిక్స్ అనేది ఫాలో అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వెషన్‌లో మనకి ఇక్కడ చూడండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చినాడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎంత ఉంటది మనకి 90 డిగ్రీస్ ఉంటది. అంటే 90 డిగ్రీస్ ఎక్కడ ఉంటది మనకి? ఏ దగ్గర ఉంటది. అప్పుడు చూడండి బీఏటీ అనేది 90 డిగ్రీస్ ఉంటది. అప్పుడు సెకండ్ ఆప్షన్ మనకి 90 డిగ్రీస్ రావాలి. ఎస్ రావాలి. అప్పుడు సెకండ్ ఆప్షన్ ఎస్ ఎక్కడ ఉంది చూడండి. ఫోర్త్ ఆప్షన్ మాత్రం ఉంది. ఇంకెక్కడా లేదు. కాబట్టి చూడు మిగతా అన్ని అవసరం లేకుండా మనం డైరెక్ట్‌గా బి ఆప్షన్ పెట్టేసాం. అదే నువ్వు వన్ బై వన్ చేసుకుంటా ఎళ్ళావనుకో, ఖచ్చితంగా మనకి వితిన్ 2, 3 మినిట్స్ ఈజీగా పడతది. ఇలాంటి క్వెషన్స్ చేసేదానికి. ఏం చేయాలంటే మీకు తెలిసిన దాన్ని మాత్రం ఈజీగా మీకు ఏదైతే అనిపిస్తుందో
మీ నాలెడ్జ్‌ని బట్టి అలాంటివి చేసుకోండి. అప్పుడు ఆప్షన్స్‌కెళ్ళండి. ఖచ్చితంగా 2 అన్నా ఎలిమినేట్ అయిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వెషన్ చూసాం డైరెక్ట్‌గా మనకి ఆన్సరే ఇంక అదొక్కటే ఉంది. ఇలా కూడా మనకి మ్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ అసెస్మెంట్స్ అండ్ రీజన్స్ క్వెషన్స్ గాని మీరు గాని వచ్చినట్లయితే విడిగా అసెస్‌ని మాత్రమే చేసేసి తర్వాత రీజన్ కట్టెళ్ళొద్దు. ఫస్ట్ 2 ఒకసారి చదివేసేయండి అసెస్‌ను, రీజన్. ఖచ్చితంగా వాడు ఔట్ ఆఫ్ 8 క్వెషన్స్‌లో మనకి మ్యాథమెటిక్స్‌లో 3, 4 క్వెషన్స్ ఖచ్చితంగా కింద ఫార్ములా ఇచ్చుంటే, ఆ ఫార్ములాని పై దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుంటాడు. అలా ఇచ్చుంటాడు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నేను ఒక క్వెషన్ ఇచ్చాను. ఇది కూడా అదే సిమిలర్ అనమాట. పైన మనం ఏదైతే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుంటామో అదే కింద రేజ్ ఇచ్చాడు. మనకు ఆల్రెడీ ఆప్షన్స్ ఉన్నాయి కదా! 4 ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ ఏ రావాలండి మనకేం రావాలక్కడ? 2 ట్రూ అయ్యుండాలి. రీజన్ అనేది అసెస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి. అలాంటప్పుడు ఖచ్చితంగా ఆ ఫార్ములాని వాడు యూజ్ చేసుంటాడు. ఆ కాన్సెప్ట్‌ని దాన్ని మెన్షన్ చేసుంటాడు. ఇలాంటి క్వెషన్స్ ఖచ్చితంగా 3, 4 ఉంటాయి. ఇలా గాని చూసామనుకోండి ఈజీగా కొంచెం ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. 2 చదివి అప్పుడు ఎళ్ళండి ఆప్షన్స్‌కి. అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. అసెస్ అండ్ రీజన్ క్వెషన్స్. నెక్స్ట్ మనం గాని చూసినట్లయితే మ్యాథమెటిక్స్ మొత్తం 40 క్వెషన్స్ 20 ప్లస్ క్వెషన్స్ మనకి ఫార్ములా బేస్డే ఉంటాయి. ఇది గాని అబ్జర్వ్ చేస్తే. ఎందుకంటే అందులో ఈసారి మనకు 50% సిలబసే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫార్ములా బేస్డ్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరేం చేయాలంటే ఈ 1 వీక్ ప్రతిరోజు ఒక అట్‌లీస్ట్ ఒక 10-15 మినిట్స్ ఫార్ములాస్ మొత్తం 14 చాప్టర్స్‌కి ప్రాక్టీస్ చేయండి. మన ఛానెల్‌లో ఆల్రెడీ నేను ప్రతి రీసెంట్ వీడియోస్ కింద డిస్క్రిప్షన్ కింద ఫార్ములాస్ పెట్టినాను 14 చాప్టర్స్ సంబంధించి. ఓకేనా? అట్ ది సేమ్ టైమ్ ఆ ఫార్ములాస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ మోడల్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ సమ్ క్వెషన్స్ మనం చూసామనుకోండి. కాంటెస్ట్ బేస్డ్ మెమరీ అంటే కొన్ని క్వెషన్స్ మనకి ఆల్రెడీ బుక్‌లో ఉండేటివి డైరెక్ట్‌గా ఇస్తాడు. అలాంటి క్వెషన్స్ మనం అబ్జర్వ్ చేసామనుకోండి, మర్చిపోయామనుకోండి, ఏం లేదు జస్ట్ ఒకసారి థింక్ చేసాం. అదే ఇది ఎక్కడ చదివాను? ఏదైనా మెటీరియల్ చదివామా? లేకపోతే బుక్‌లో చదివామా? ఒకసారి గాని థింక్ చేసామనుకో, అప్పుడు మనకి ఈజీగా రీకాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ 1 వీక్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? ఎందుకంటే మనకి హార్డ్ వర్క్ ఈస్ ద షార్టెస్ట్ పాత్ టు సక్సెస్. ఓన్లీ హార్డ్ వర్క్ ఒకటే మనకి షార్టెస్ట్ పాత్ అన్నమాట సక్సెస్ సాధించడానికి. ఇక్కడ మనకు ఆల్రెడీ మన ఛానెల్‌లో మనం అరౌండ్ 10 మోడల్ పేపర్స్ వరకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ 6 అయిపోయాయి. ఈ పేపర్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి ఈ వీక్ మొత్తం. అప్పుడు మనకి కంప్లీట్‌గా ప్రాక్టీస్ చేయంగా మనకు తెలియకుండా ఆ స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మ్యాథమెటిక్స్. లేకపోతే అక్కడికెళ్ళిన తర్వాత మీరు టైమ్ మేనేజ్ చేయలేరు. నెక్స్ట్ వచ్చినట్లయితే 100 క్వెషన్స్ మనం ఆన్సర్ చేయాలి. 100 క్వెషన్స్ మనం ఆన్సర్ చేస్తేనే సెలెక్ట్ అవుతామా? లేదు. 70% అంటే 70-75 మార్క్స్ వచ్చినా గాని మనకి సీట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అవునా? ఓకేనా? 80 ప్లస్ వస్తే ఈవెన్ ఓసీ క్యాండిడేట్ ఓపెన్ కేటగరీలోనే మనకు సీట్ వచ్చేస్తది. అలాంటప్పుడు 100 క్వెషన్స్ మనతో ఏం పని? 80 క్వెషన్సే మన టార్గెట్ అనమాట. రిమైనింగ్ అసలు ప్రతి సెక్షన్‌లో ఫస్ట్ నేను బయాలజీ కట్ చేయమని చెప్పాను. తర్వాత వచ్చి కెమిస్ట్రీ, తర్వాత ఫిజిక్స్, తర్వాత మ్యాథమెటిక్స్ సెక్షన్ రమ్మని చెప్పాను. ఈ ఆర్డర్‌లో వచ్చేటప్పుడు బయాలజీ ఫర్ ఎగ్జాంపుల్ నీకు 15 క్వెషన్స్ తెలుసనుకో 15 క్వెషన్సే టచ్ చెయ్యి. రిమైనింగ్ 5 అసలు టచ్ చేయొద్దు తెలియనోటి అలాగే వదిలేసేయండి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీకొచ్చినప్పుడు కెమిస్ట్రీ కూడా అదే విధంగా తెలిసినోడిని మాత్రమే పెట్టండి. ఇన్ని తెలుస్తాయని. నెక్స్ట్ ఫిజిక్స్ అంతే. ఆ విధంగా చేసుకుంటా వచ్చేసి కంప్లీట్‌గా నీకు తెలియనిదాన్ని వదిలేసేటప్పుడు 5-10% క్వెషన్ మాత్రమే నీకు తెలియకుండా ఉంటాయి. వాటిని ఏం చేయాలంటే ఎలిమినేట్ ద ఆప్షన్స్. ఆప్షన్స్ ద్వారా ఎలిమినేట్ చేసుకుంటూ ఎళ్ళేదానికి ట్రై చేయి. ఓకేనా? సమ్ క్వెషన్స్ ఈవెన్ మనకు తెలిసినట్టు కూడా ఆప్షన్స్ ద్వారా ఎలిమినేట్ చేసుకుంటూ కూడా ఎళ్ళేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ ఆర్జీకేటీ సెట్ ఎగ్జామ్‌లో నెగెటివ్ మార్క్స్ లేవు. కాబట్టి చాలా ప్లస్ పాయింట్. మనకు తెలియని దాన్ని కూడా ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సమ్ క్వెషన్స్ లెంగ్తీగా ఉంటది చూసావా? అలాంటి క్వెషన్స్‌కి లాంగెస్ట్ స్టేట్‌మెంట్ మనకి ఆప్షన్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెంగ్తీగా ఉన్న క్వెషన్ ఆప్షన్స్ దాంట్లో ఏదైతే లెంగ్తీగా ఉంటదో అది కూడా ఆన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15థ్ క్వెషన్‌కి ఏ వచ్చిందనుకుందాం. 17 క్వెషన్‌కి బి వచ్చింది. నీకు 16 క్వెషన్‌కి ఆన్సర్ తెలీదు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఎలా ఉంటుందో తెలుసా? ఇమ్మీడియేట్‌గా మనకి వెంటనే సక్సెస్ ఉండి దాని తర్వాత వచ్చేది అదే ఆప్షన్ రాదు. చాలా రేర్‌గా వచ్చేది మనకి. ఓకేనా? వెంటనే అప్పుడేం చేయాలి నువ్వు పైన కింద లేని ఆప్షన్‌ని పెట్టేసుకుని. అంటే నేను చెప్పేది ఈట్లికి ఈట్లికి 5-10% క్వెషన్స్ నీకు కంప్లీట్‌గా నాకు ఆన్సర్ తెలీదు అనే వాటి కోసం అన్నమాట. ఓకేనా? పైన ఏ ఉంది, కింద బి ఉంది. అప్పుడు దానికి మిడిల్ దానికి సి పెట్టు. అలా ట్రై చేయండి. నెక్స్ట్ కొన్ని క్వెషన్స్ నీకు అసలు ఆన్సర్ తెలీదు. కానీ వాడు ఏమొచ్చిండు ఆల్ ఆఫ్ ది అబోవ్, నన్ ఆఫ్ ది అబోవ్ ఉంటాయి చూసావా? అలాంటోట్లకి ఖచ్చితంగా ఆల్ ఆఫ్ ది అబోవ్ లేకపోతే నన్ ఆఫ్ ది అబోవ్ ఆప్షన్స్ ఉంటాయి చూసావా? అవే ఆప్షన్స్ ఆన్సర్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? కాబట్టి వాటికి ఎక్కువ హై ప్రాబబిలిటీ ఉంటుంది. అలాంటి ఆన్సర్స్ పెట్టండి. నెక్స్ట్ మనం ఆర్గ్యుకేట్ సెట్ ఎగ్జామ్‌లో మనకి ఎన్ని ఆప్షన్స్ ఇచ్చాడు మొత్తం కంప్లీట్‌గా మనకి 4 ఆప్షన్స్ ఏ, బి, సి, డి ఇస్తాడు. మీరు గాని అబ్జర్వ్ చేస్తే క్వెషన్ పేపర్‌లో 28% బి ఆప్షన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అకార్డింగ్ టు స్టడీ ప్రకారం. 25% వచ్చి దాని తర్వాత సి ఆప్షన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నేను ఆల్రెడీ ఏం చెప్తున్నాను మొత్తం క్వెషన్ పేపర్‌లో 100 క్వెషన్స్ మీరు టచ్ చేయొద్దు. 80 క్వెషన్స్ పక్కాగా 80 గాని, 70 గాని నీకెన్నొస్తే అని చెప్పి ఆన్సర్ చేసేసేసి ఓఎంఆర్ షీట్ బబుల్ చేసి మిగతా వదిలేయమని చెప్పిన. వాటిలకి ఏం చేస్తారంటే ఒకసారి చూడండి. మొత్తం కంప్లీట్‌గా బీలు ఎక్కువొచ్చున్నాయా? సీలు ఎక్కువొచ్చున్నాయా? అని చెప్పి. బీలు ఎక్కువ వచ్చేసాయనుకోండి దాన్ని తీసేసి సి ఆప్షన్ మొత్తం పెట్టేసింది. ఏది రిమైనింగ్ 20 క్వెషన్ నీకు తెలియకుండా ఉన్నది చూసావా? మొత్తానికి సి ఆప్షను బబుల్ చేసేసింది. లేదు సి ఆప్షన్ ఎక్కువొచ్చుంది. బికి బబుల్ చేయండి ఎక్కువ. అలాగా బి గాని, సి గాని మాత్రమే మీకు తెలియనోటివి పెట్టండి. ఇలాగా మనం గెస్సింగ్ చేయాలని క్వెషన్స్ మొత్తానికి. అప్పుడు ఖచ్చితంగా నీకు
అట్‌లీస్ట్ 20 క్వెషన్స్ ఉన్నాయి. 20 క్వెషన్స్ నువ్వు బీలో ఎక్కువ వస్తున్నాయి కాబట్టి సి రుద్దావు. అప్పుడు ఖచ్చితంగా నీకు 5, 6 మార్క్స్ వచ్చేదని ఒక అంతేగాని జిగ్‌జాగ్‌గా మనకు తెలియని నోట్ల కోసం బి అయ్యుండొచ్చు, సి అయ్యుండొచ్చు, ఏ అని అలా రుద్దామనుకో ఖచ్చితంగా అవి మనకి కరెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉండదు. ఓకేనా స్టూడెంట్స్? ఈ విధంగా మీరు గాని ఎగ్జామ్ గాని అటెంప్ట్ చేశారంటే ఖచ్చితంగా ఎగ్జామ్‌లో మీరు సక్సెస్ సాధించేదానికి అవకాశం ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థాంక్ యూ ఫర్ ఆల్. ఇప్పటి వరకు మీరెవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా చెప్పి ఈ వీడియో చూసి వాళ్ళకి కూడా సక్సెస్ సాధించే దానికి మీరు హెల్ప్ చేయండి. థాంక్ యూ ఫర్